సో గైస్ వాట్సాప్. సో టిఫిన్ కూడా చేసేసాము, టీ కూడా తాగేసాను. ఇక్కడ నుంచి ఇంకా మూవింగ్ అనమాట. అక్కడ ఉంటుంది నా విల్లా, మనం స్టే చేసింది. స్టే హౌస్ వచ్చేసి ఇది కాళిదాస ట్రీ హౌస్ అండ్ సర్వీస్ విల్లాస్ 4 నెంబర్లో అక్కడ ఉన్నాయి. అండ్ సూపర్గా ఉంటుంది కదా లొకేషన్ అయితే మాత్రము. సో ఇప్పుడు వచ్చేసి మనకు కొంచెం ఫోటో సెషన్ అయిపోయింది, బండి స్టార్ట్ చేయడం ఇంకా కుమ్మడమే. మొత్తం ఘాట్ సెక్షన్ ఉంటుంది. ట్రిప్ కూడా 0 కొట్టేస్తాను నేను. సో నో ఇష్యూ. ఉడక వస్తుంది భారీగా. ఓకే, ఇప్పుడు యాంగిల్ మంచిగా ఉంది. నిన్న వ్లాగ్లో వచ్చేసి అసలు రోడ్డు సరిగ్గా కనపడకొని ఉంటాండే. ఓకే, ఇప్పుడు పర్లేదు అంతా మనకైతే కనుక. కొంచెం మార్చాలి కాసి నేను, కొంచెం ఉన్నాయి సెట్టింగ్స్ ఉన్నాయి, కొంచెం వ్యూ ఇట్లే ఉంటుంది, కొంచెం అడ్జస్ట్మెంట్ కానీ కొన్ని పైకి ఇట్లా పెట్టుకుంటాను అంతా నాకు వ్యూ కనపడేకి. సో ఓనర్ హాయ్ సార్. సో అయితే అనమాట ఓనరు. నెంబర్స్ అన్నీ ఇక్కడ వేస్తాను. ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా లింక్ ఇస్తాను, డైరెక్ట్గా బుక్ చేసుకోండి, కొంచెం ఆఫర్స్ ఉంటాయి ఆన్లైన్లో కంటే. సో ఇంకా మనం బయలుదేరుదాము. సో గాయ్స్ ఇప్పుడు వచ్చేసి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. 9:19 అయింది టైము అప్రాక్సిమేట్గా. ఇంకా చూసుకుంటే 9:20, 1 minute అటు ఇటు. సో నా బ్రో కూడా స్టార్ట్ అయిపోతున్నాడు. నాది బండి కొంచెం స్టక్ అయిందా? సో ఒక్క నిమిషం వస్తుంది, ఎందుకన్నా మంచిది నేను ఛార్జింగ్ పెట్టేస్తాను. మధ్యలో పోయినాక పుసుకొని ఛార్జింగ్ అయిపోయిందంటే అడొక్క తినాల. మళ్ళీ అక్కడ ఫారెస్ట్ రూట్లో ఆగేకుండదు, అందుకని ఇంకా ఛార్జింగ్ ఇప్పుడే పెట్టేసుకుంటూ ఒకటేసారి. జై శ్రీరామ్, శ్రీ ఆంజనేయం, గోవిందాయ నమో నమః. ఈ నుంచి ఇప్పుడు మనం పుత్తిపల్లి వెళ్తున్నాము. పుత్తిపల్లి దగ్గర డ్యామ్ ఉందంట. నైట్ టైం కంటే ఇప్పుడు మార్నింగ్ టైం రైడ్ చేయండి, మీకు చాలా ఉంటుందని చెప్పి. ఇది కర్వా ఐలాండ్. ఇది అనుకున్నాం కానీ టికెట్స్ ఆల్రెడీ అన్నీ సోల్డ్ అయిపోయాయంట టికెట్స్ అన్నీ. సో అందుకు అక్కడికి వెళ్ళలేదు. అండ్ మేము వెకేషన్కి వచ్చింటే కనుక ఖచ్చితంగా ట్రై చేసాము, కానీ ఇప్పుడు రైడ్కి మాత్రమే వచ్చాం కాబట్టి అదనమాట. నెక్స్ట్ ఓనం ఫెస్టివల్కి వస్తాను ఇక్కడికి నేను కంపల్సరీగా. మ్యాప్స్ వచ్చేసి వినయ్ బ్రో దగ్గర ఉన్నాయి కాబట్టి వినయ్ బ్రోనే ముందు ఉంటాడు. కానీ టర్నింగ్లలో చాలా జాగ్రత్తగా పోవాలమ్మా ఇక్కడ, ఎందుకంటే నిన్న జస్ట్ ఇబ్బంది పడ్డారు అంతా నేను. ఇప్పుడు పత్తిపల్లిలో ఒక డ్యామ్ ఉందంట, చెక్ డ్యాము. ఆ డ్యామ్ దగ్గరగా నీళ్ళు పోతాను అంట. సో ఆ డ్యామ్ కూడా చూసేసి అది కొంచెం అక్కడ లొకాలిటీ ఉందంట బాగా, అక్కడికి వెళ్ళేసి ఇంకా అటు నుంచి అదే రూట్లోనే మనం వెళ్ళిపోతాము. ఇది నాకు తెలిసి నేను వచ్చిన రూట్ అనుకుంటున్నాను నేనైతే కనుక. కానీ నిన్న మనం ఏం చేసామంటే ఈ బైక్కి ఈడ పెట్టాము మైక్ని, దీన్ని గోప్రోని. అది పెద్ద ఇబ్బంది అయిపోయింది నాకు. అన్నట్టు నిన్న ఎలక్షన్స్ రియల్స్ వచ్చాయి శనివారము. ప్రియాంక గాంధీ గారు నిన్న విన్ అయ్యారంట వయనాడులో. అప్పుడు రాహుల్ గారు విన్ అయ్యారు, ఇప్పుడు ప్రియాంక గాంధీ గారు విన్ అయ్యారు. వావ్ 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 వావ్, పంట పొలాలు చూస్తుంటే నాకైతే పిచ్చాలు వేస్తుంది గాయ్స్. పెద్దపల్లి 3.595 అండ్ మలయాళం వచ్చి అనుకోద్దండి, ఎందుకంటే అదని చెప్పిన రూట్లో ఒకటి ఉంది. అది నేను గూగుల్లో కొట్టి చూస్తుంటే నాకు అదే కనపడింది అనమాట, పెద్దపల్లి అనేసి. ఎందుకంటే రూట్ మ్యాప్ అదే కాబట్టి. ఇంకా సో చూద్దాము. ఇక్కడ లొకేషన్ అయితే ఆసమ్ ఉంది కదా, ఆసమ్ అంటే ఆసమ్. కొంచెం చలి పెడుతుంది. నిన్న పోయాము, నిన్న సూపర్గా ఉంది నేనైతే కనుక వైల్డ్ లైఫ్ది. నేను కొంచెం స్పీడ్ తక్కువే పోతాను,
ఎందుకంటే టర్నింగ్స్లో నాకు కొంచెం బ్రేక్ పడలేదు అనుకో డైరెక్ట్ పోతా ఇంకా లోపలికి. నేను రైట్గా కాస్త క్యాన్సిల్ అయిపోయింది అనుకో, నేను మళ్ళీ ఎలా వెళ్ళాలి ఇంటికి నాకే తెలుసు. బైక్లో కూర్చోకపోతే కష్టం. ఏనుగు బొమ్మ ఉంది అక్కడ. ఇప్పుడు నాకు ఇంకా ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే, ఇప్పుడు పత్తిపల్లి రూట్లో టైగర్ క్రాసింగ్ ఉంటుందంట ఎర్లీ టైమ్స్లలో. సో ఇఫ్ వీఆర్ లక్కీ ఎనఫ్ వీ క్యాన్ సీ ద టైగర్. అంటే టైగర్ అంటే బెంగాల్ టైగర్, రాయల్ టైగర్ కాదు, జస్ట్ లెపర్డ్ ఆర్ చీతా. లెపర్డ్ కానీ లెపర్డ్ ఉండొచ్చు మేబీ, ఏదైనా సరే. నిన్న అదొకటి మిస్ అయ్యాము వైల్డ్ లైఫ్ దాంట్లో. జంగల్ సఫర్లో అదొకటి మిస్ అయ్యాము. సో అదొకటి ఇప్పుడు ఫినిష్ అయిపోతుంది అనమాట. నేను 50-60 పెడుతున్నా బండి, ఎందుకంటే ఎక్కువ పెట్టకూడదు ఈ రూట్లలో. నేను అంతకంటే ఎక్కువ పెట్టంటే నాకే ఇబ్బంది. ఓయ్ 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 ఓహోయ్. క్రాసింగ్ చేస్తున్నారు. ఇప్పుడు అయితే 3 బార్డర్లు క్రాస్ అవుతాము. ఓ ఇదే గాయస్, అమేజింగ్ ఉంది. ఇదే అన్నమాట బ్రిడ్జ్ చెప్పిండి, ఇది పత్తిపల్లి బ్రిడ్జ్. సూపర్గా వచ్చింది. ఇది ఎవర్రా ఎట చూస్తున్నాడు అని చెప్పి చూస్తుంటున్నాడు అతను. ఏయ్ బుజ్జి పేకా, మా ఇంకా డాంబర్ రోడ్డు షూరు, గుంతల రోడ్డు. వావ్, ఏందో ఇది నేను చూడలే కాదు. ఇది మా ఎట్లొచ్చింది అంత చూడు. డ్రోన్ మిస్సింగ్. డ్రోన్ ఉంటే కనుక ఖచ్చితంగా పైకి లేపుతాను నిండు. నేను ఎవరైనా ఖచ్చితంగా ఆపి నువ్వు ఆగుబ్రం ముందు మా డ్రోన్ పైకి లేపుదామని చెప్పి డ్రోన్ లేపిండు నేనైతే కనుక. అట్లుంది కాసి ఇది. అంత బాగుంది లొకేషన్. ఇక్కడ కేక లొకేషన్ మాత్రం. అందుకే చూడండి ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే కనుక ఆసం ఉంది. నేను వెనక్కి తిరిగితే ముందర కింద పడతా కాబట్టి వెనక్కి తిరగట్లే, కానీ ఆసం గాయస్, ఆసం. ఒళ్ళు మన మలయాళం సినిమాలో చూస్తాము, సేమ్ అదే డ్రెస్ కొడిందాడా. సో ఇక్కడ నుంచి ఇప్పుడు బండిపూరికి వెళ్తున్నాము. అయ్యా ఏంది అయ్యా. ఓ అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయిపోయింది. చూద్దాం. నాకు మోస్ట్ ఆఫ్ ది వీడియోలో పోయిన ఎవరోనే కనపడుతుంటాడు ముందర సీనరీ కంటే. ఇంకా తప్పదు, ఎందుకంటే ఇంక ఇద్దరం గ్రూప్. సోలో రైడ్ కాదు కదా, సోలో రైడ్ని క్రాస్ చేసి వెళ్ళిపోతాము, ఎవరి రూట్లో వాళ్ళకి వెళ్ళిపోతారు. కానీ సోలో రైడ్ కాదు కాబట్టి గ్రూప్ రైడ్ ఇలానే చేయాలి. ఎందుకంటే గ్రూప్ రైడ్ నాకైతే ఎట్లా ఉంటుంది. సూపర్ సిమెంట్ రోడ్. ఇక్కడికి ఎలిఫెంట్ ఉంటే కనుక సూపర్గా ఉంటుంది. ఒక్క ఎలిఫెంట్ ఉంటే కనుక ఆ రాచకంబయ్య, ఒక్క ఎలిఫెంట్ కనపడితే సెట్టు, అది చాలు. ఏమంటా నీళ్ళు పోదాం బ్రా. చూసుకొని పోదాం, చూసుకొని పోదాము. అక్కడ ఏదో కార్లో వాళ్ళు చెప్తున్నారు ఏదో, కానీ ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు మాకైతే కనుక. లాంగ్వేజ్ బ్యారియర్ అనమాట.
ఎలిఫెంట్ వ్యాలీ రిసార్ట్ వయనాడా ఏదో అది చూద్దాము. వాలీబాల్ ఆడుతున్నారు, ఫుట్బాల్ ఆడుతున్నారు ఇల్లు. బాయ్. ఫుట్బాల్ అనుకుంటుంది. ఫుట్బాల్ ఆడుతున్నారు. ఓ వా చిన్న జలపాతం. టైనీ వాటర్ ఫాల్ అట్టొచ్చేట పోతుంది అనమాట. రూట్ చక్కగా లేదని చెప్తున్నాడా ఏమన్నా? మామూలుగా కొంతమంది డ్రైవింగ్ చేసేటప్పుడు చేయి అడ్డం పెట్టుకుని పోతుంటారు. ఇది ఎలిఫెంట్స్ రాకుండా ఉండే కనుకుంటా. వామ్మో రోడ్ ఘోరంగా ఉంది గాయస్. ఇక్కడికైనా ఎవరైనా బైకర్స్ వస్తే కనుక చెప్తున్నాను, సింగిల్గా అయితే మాత్రం రావద్దండి. బైక్లో రావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఒక బైక్ రావద్దు, 2 బైక్స్ మినిమం మెయింటైన్ చేయండి. ఎందుకంటే ఒకవేళ ఒక బైక్ ఏదైనా ట్రబుల్ ఇచ్చా కూడా, ఒక బైక్లో ఇద్దరు వేసుకున్నా కూడా మన వాళ్ళు అతి తెలియదు కదా, ఒకటే బైక్లో 4 కూర్చొని పోగలరు. ఆ బైక్ ఒకవేళ ప్రాబ్లం వచ్చినా కూడా మనం ఏదో ఒకటి కొంచెం చూసుకునే ఉంటుంది. ఒకటే బైక్లో అంటే ఇబ్బంది పడతారు. అదే నేను చెప్పేది. వావ్ డీప్ ఫారెస్ట్ సూపర్గా ఉంది. ఇక్కడైతే కనుక అమ్మ చెట్టు చూడు, ఇది ఎంత ఉందో. మా ఫస్ట్ టైం చూస్తున్నాను ఎంత పెద్ద చెట్టు నేను. బాబోయ్, ఇది ఏనుగులు రాకోకుండా ఉండే కోసం అనేసి సెల్ నెట్వర్క్ అది నెట్వర్క్ కోసమే అది. మంచిగా ఉందటే. నేను మాట్లాడుతూ ఉంటే గాలికి కొంచెంలో ఏమవుతుందంటే ఫాగ్ వస్తుంది, అందుకే గాలి తీసి మాట్లాడా. చెట్టు చూడండి అది. వావ్, చెట్టు పురులు చుట్టేసుకుంది అది. సూపర్. నాకైతే ఇట వైజర్ ఓపెన్ చేసి మాట్లాడాలని ఉంది. ఎందుకంటే ఫ్రెష్ ఎయిర్, అసలు ఎటువంటి కాలుష్యం లేనటువంటి ఎయిర్ అనమాట ఇది. ఇది పిలుస్తుంటే నాకు ఇది మనసుకు చాలా హాయిగా ఉంది. కానీ వాయిస్ రికార్డ్ కాదనేసి నేను క్లోజ్ చేస్తున్నా తప్ప, నాకు ఇది ఇట్లుంటేనే ఇట్లా తోలడానికి చాలా ఇష్టం. ఫ్రెష్ ఎయిర్ గైస్. అది చూడండి, ఇది ఊళ్ళో మరి ఎవడన్నా నైట్ టైం రాలా పాము అనుకుని భయపడిసి వస్తాడు దానికి గ్యారంటీగా. ఇది నార్మలే, కానీ అది ఘోరం. ఇది కూడా అంత అమ్మో చూడండి ఎంత ఉందో. ఎట్లుంత మొత్తం అడవిలోకి వచ్చేసాం మనం. పెంచుకుండేది చికెన్ ఆదివారం అమ్మాయి రోజు శ్రావణ మాసం. అది కూడా మరుగుతుంది, కూత పెడుతుంది శ్రావణ మాసం ఉంటూనే. ఆయన చికెన్ వచ్చేసి పకా పడిందంట. మీకు ఒక విషయం చెప్తున్నా, ఆ నాయుడు చికెన్ ఏముంటుంది తెలుసు మీకు? స్లో ఓకే. ఇటనే నిన్న చూసుకోకుండా అట్టే వచ్చేసానా. వామ్మో ఘోరంగా ఉందిగా. బయటకు ఎట్లా రాలో కూడా తెలియదు దీంట్లో. మళ్ళీ పడితే నిన్న అక్కడ ఏమైందంటే కొంచెం ఎట్లనే వచ్చేసాను. సడన్గా టర్నింగ్ ఉంది, బ్రేక్ వేసే కాబట్టి సరిపోయింది, లేదంటే కనుక వెళ్ళిపోయాను నేను. ఏమున్నాయి కళ్ళు సూపర్గా ఉన్నాయి గైస్. అందుకే వినయ్ ఇప్పుడు నాకు కొంచెం నిన్న నా సిచ్యువేషన్ చూసి జస్ట్ కొంచెం అనుకున్నాడు స్పీడ్గా కొడతాడు అనేసి. అందుకే నన్ను కొంచెం స్లోగా అని చెప్పి అతను స్లో అయ్యాడు. మొత్తం విలేజ్ గైస్ ఇది. మనల్ని చూస్తున్నారు రైడ్ చేస్తూ ఉంటే మొత్తం అంతా. ఈ టైంలో అవి నైట్ టైమే క్రాస్ అవుతాయి మ్యాక్సిమం, ఈ టైంలో అసలు కావు. ఇంకా క్రాసింగ్ అంటే ఇంక దేవుడేరు అది.
కనపడేదే నైట్ టైం కనపడుతున్నాయి రాబోయ్ అంటే ఇంక క్రాసింగ్ అంటాడు. కనపడాలని చెప్పి నేను గట్టిగా కోరుకుంటున్నా. ఒక్క ఎలిఫెంట్ కనపడినా చాలు రైడ్కి, బైక్లో రైడ్కి ఇంక సక్సెస్ఫుల్ అయిపోతుంది. ఆ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటే వాటి కోసం అదే పనిగా పోయినాం, కానీ ఇట్లా రైడింగ్లో కనపడితే కిక్కే వేరు అని కొంచెం భయం ఉంటుంది. భయం లేకుండా ఏమి ఉండదు, కానీ మంచిగా ఉంటుంది. ఇక్కడెక్కడ ఆగేయలేదు, మొత్తం మీద అయిపోయిన తర్వాత ఆగుతాం మొత్తం అంతా. ఏంది పాప ఫోటోలు తీస్తుందా మా మమ్మీ? సూపర్గా ఉంది కాసి ఇక్కడైతే ఎలిఫెంట్ క్రాసింగ్. డ్రైవ్ స్లోలీ అంట. బాబాయ్ మేము పోయేది ఎట్లా పోతున్నాం? బాగా కొంచెం సెట్ అయింది కాసి ఇక్కడ. Yeah, no problem. No, car the bike, car here. Yeah. Hey, car the all over. Because turning is there na. That's why it will be difficult to others. Park it will be fine. బండి ఇక్కడ పార్క్ చేయమంటున్నా, కారు ఇక్కడ పెట్టుకోమంటున్నా. ఇందాక మనం మన టీ హౌస్లో ఉన్నారు కదా వాళ్ళే అనమాట. ఇక్కడ షుగర్ కెన్ జ్యూస్ తాగాకని చెప్పి ఆపారు. లేదు ఇందాకే టీ తాగాం కదా, అక్కడ టీ తాగేసి బయలుదేరాము. సో అక్కడ వద్దనేసి మేము బయలుదేరుతున్నాం అన్నమాట. ఇంకా ఊరికా కిలోమీటర్స్ అయిందనమాట. ఇందాక జస్ట్ అక్కడ కొంచెం ఆగాము, ఎందుకంటే రూట్ చెక్ చేసుకోనికి. మళ్ళీ మిస్ అయితే కనుక ఎక్కడికెక్కడ వెళ్ళాలో మాకు రూట్ తెలియదు కాబట్టి కొంచెం ఆగి చెక్ చేసుకొని స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఎందుకు 50 కిలోమీటర్స్ అయింది. ఇప్పుడు మనం కూడా బార్డర్ దగ్గరలో ఉన్నాము కాబట్టి కేరళ బార్డర్ కూడా అయిపోయాక వచ్చింది. జస్ట్ కొంచెం దూరం ఉండి ఒక 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ ఏమో ఉందంట బార్డర్కి, అంతే. మనం ఇంకప్పుడు ఇంకొక బార్డర్లోకి వెళ్తాము. అది ఏ బార్డర్ మీరు గెస్ట్ చేయండి. గెస్ట్ చేసి టైం స్టాంప్తో కామెంట్ చేయండి, చూద్దాము ఏ బార్డర్కి క్రాస్ అవుతాము మనము. కాదు పోలీసులు ఆపారు ఐడి చెక్ కోసం అనేసి, కానీ మన బండ్లు వచ్చేసి ఒకటి 2 ఒకటి ఏపీ ఒకటి టీఎస్ కదా.
సో చెక్ చేయలేదన్నమాట, ఇటు పోయినా వెళ్ళిపోని అన్నారు. సో అదే అనమాట, ఎందుకంటే ఫుల్ ప్రొటెక్షన్ గేర్స్తో ఉన్నాం కాబట్టి, గ్లౌజెస్ ఉన్నాయి, షూస్ ఉన్నాయి, నకుల్ గార్డ్స్, నీ గార్డ్స్, రైడింగ్ గేర్, జాకెట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి వెళ్ళిపోమన్నారు. ఒక చిన్న బ్రేక్ అమ్మా, బా అమ్మ, అయ్య అవు, ఒక చిన్న బ్రేక్. బాబా బాబా, టీ చెట్టు ఇవన్నీ వావ్. ఇక్కడ నుంచి చూస్తే లొకేషన్ అంతా బాగా కనపడుతుంది, ఇది అదంతా. సూపర్ 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 సూపర్. నడుమున వస్తుంది కదా నాకైతే కనుక. ఫోటో కొడదాం బట్టి నీకే వద్దా, నైట్ తిట్టిందో అది తీసుకుంటే దాంతో రాదు సరిగ్గా, దాంతో సరిగ్గా రాదు, నా ఫోన్ సరిగ్గా రావు క్లారిటీ లేదు, సరిపోతుంది ఇట్లనే. వద్దు వద్దు, మంచి సూపర్ లొకేషన్. టెంట్ వేసుకుంటే బాగా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఆడ. అది చూడండి కదా, చూడాలి ఇల్లు అయితే కేక్ ఉంది ఇక్కడ. అయితే కనుక ఊటీకి మనం జస్ట్ 70 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం గైస్, జస్ట్ ఊటీ. యా 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 బ్యూటిఫుల్ 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 అసలు. వావ్, మాటలు లేవు. మాట్లాడుకోవడం లేవు, అట్టుంది వ్యూ అయితే. అమ్మా ఫోటో చేతిలోకి వచ్చినాయి. వా 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 వా, ఎంత చూసినా తక్కువేగా. అసలు ప్రతిదీ వ్యూ పాయింటే, ప్రతిదీ వ్యూ పాయింట్. ఇడా ఓ ఎస్ క్రాస్ ఉంటుంది ఇడా. ఎస్ టైప్లో టర్నింగ్స్ ఉంటాయి. కొట్టైలో ఉన్నాము, నేలకొట్టైది. మన రీసెంట్గా నేను న్యూస్లో కూడా చూసా, పేరు ఎక్కడ విన్నా దీనిలో, ఇక్కడ ఏదో అప్పుడేదో ఇష్యూలో ఏదో పేరు మీద విన్నాను నేలకొట్టాయి అని. ఇప్పుడు సూపర్గా వ్యూస్ మాత్రం సూపర్గా ఉన్నాయి కదా. నేలకొట్ట ప్లేస్ నాకు కొంచెం బాగా విన్నా నేను ప్లేస్ అయితే, కానీ వ్యూ పాయింట్స్ కేక్ ఉన్నాయి కదా. ఇప్పుడు మనం వరకు కొండ ఎక్కాము, ఇప్పుడు కొండ దిగేది అనమాట. నాకు ఈ కార్నరింగ్స్లో చూసుకొని పోవాలి, లేకపోతే నాకు చాలా ఇబ్బంది. ఇట్లా పాడి పంటలు చూస్తుంటే మంచిగా మస్తు ఖుషి అవుతుంది నాకైతే కనుక. ఇట్లా సడన్గా ఇట్లా వస్తే కనుక బండి స్కిడ్ అవుతుంది అనమాట. కొంచెం బ్రేక్ వేసేటప్పుడు చూసుకొని బ్రేక్ వేయాలి, లేదంటే చాలా డేంజర్, కింద పడతాం. ఎందుకు ఇక్కడ వీళ్ళు వేయించుకుంటున్నారు ఇక్కడంతా. సిమెంట్ రోడ్డు అంటే సిమెంట్ రోడ్డు కాకుండా తార్ రోడ్డు, సిమెంట్ రోడ్డుకు బదులు ప్లస్ తార్ రోడ్డుకు దాంట్లో మొత్తం అరటి చెట్లే, అరటి టెంకాయ. అమ్మయ్యా,
సో రూట్ ఇప్పుడు ఇక్కడ మారింది. రైట్ సైడ్ వెళ్ళాల్సింది లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయాం అనమాట. అదే ఆడ ఇంకా మంచి, ఆడ కూడా మంచి బండి కూడా బాగుంటుంది. నా గోపురం ఆనిగా మొత్తం. అంటే ఇప్పుడంతా ఆఫ్ చేయలేదా, ఆన్ చేయలేదా? ఇంక ఇప్పుడంతా ఆన్ చేయలేదా? మధ్య మధ్య ఆఫ్ చేసిన ఇప్పుడు మొత్తం కంటిన్యూస్ అన్నమాట. ఓకే గుండు కూడా పెడతా. సో ఇప్పుడైతే ఏదైతే ఘాట్ సెక్షన్ అంతా అయిపోయింది. జయప్రదంగా ఏ ఇబ్బంది లేకుండా కష్టపడి అంత క్లియర్ చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి ఉడుమలై టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఇదే అనమాట. వస్తే నువ్వు ఆఫ్ కావద్దు, దండం పెడతావు నీకు. నాది బాబు పోలీసులు ఆపినారు కదా, పుస్తకం ఆఫ్ అయిపోయింది. నొక్కలే చేయాలి, ఆఫ్ అయిపోయింది. మళ్ళీ ఆన్ చేసుకున్నా.